హాయ్ అండి అందరికి. లాస్ట్ టైం చాలా మంది నా పూజ గది ఎలా క్లీన్ చేసుకుంటానో చూపించమని కమెంట్ చేశారండి. సో నేనైతే రీసెంట్ గా విగ్రహాలు తీసుకున్నానని చెప్పాను కదండి. అవి ఓపెన్ చేసి పూజ గదిలో పెట్టుకునే ముందు నేను పూజ గది అంతా క్లీన్ చేసుకున్నానండి. ముందుగా నా దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. పూజ గది సామాన్లు కడుక్కోవడానికి నేను సెపరేట్ గా డిష్ వాష్ అయితే పెట్టుకుంటానండి. సో ఇంకా దేవుడి గదిలో ఉన్న గ్రీన్ మ్యాట్ అది తీసి శుభ్రంగా అయితే క్లీన్ చేసుకున్నాను. సో గ్రీన్ మ్యాట్ కోసం చాలా మంది అడుగుతున్నారండి. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇక దేవుడి ఫొటోస్ అన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. నిజం చెప్తున్నానండి, విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటున్నాను కానీ నాకైతే చాలా మనశ్శాంతంగా ఉందండి. అసలు ఆ దేవుళ్ళకి అభిషేకాలు చేస్తుంటే మనసుకి చాలా ప్రశాంతత కలుగుతుంది నాకైతే. ఇంకా గ్రీన్ మ్యాట్ కూడా శుభ్రంగా కడిగేసుకొని డ్రై అయిన తర్వాత నేనైతే దేవుడి మాల అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఎక్కడ ఫొటోస్ అక్కడైతే సర్దేసుకున్నాను అనమాట. నేను ఫొటోస్ అయితే వాస్తుపరంగా ఎటువైపు ఏ ఫోటో ఉండాలో అన్ని అలానే పెట్టుకుంటానండి నేను. ఇంకా దేవుడి సామాన్లు కూడా శుభ్రంగా కడిగేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. నేనైతే విగ్రహాలు దేవుడి గదిలో పెట్టే ముందు ఒక పళ్ళెంలో పసుపు నీళ్లు కలుపుకొని ఆ పళ్ళానికి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ పసుపు నీటిలో ఆ దేవుని తలుచుకొని ఆ పసుపు నీటిలో ముంచానండి. ప్రతి దేవుడికి కూడా పసుపు నీటి స్నానం చేయించి మళ్ళీ ఆ దేవుళ్ళందరినీ కూడా మంచినీటితో స్నానం చేయించి అప్పుడు నేను పూజ గదిలో అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే గుడిలోలా మనమైతే ప్రాణ ప్రతిష్ఠ చేయలేం కదా, పంతుల్లే చేస్తారు. సో నేనైతే నాకు తెలిసినంత వరకు నేనైతే ఇలా పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద మొత్తం పూజ సామాన్లన్నీ తుడిచిపెట్టుకున్నానండి. ఇంకా అంతే, మొత్తం అన్ని కూడా పూజ గదిలో పెట్టి నీట్ గా అయితే సర్దుకొని దీపం అయితే పెట్టుకున్నానండి. సో అది ఫ్రెండ్స్, నా పూజ గది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మహాప్రాణదీపం శివం శివం